ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ఒక త్యాగానికి సిద్ధంగా అండి, మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తేవడానికి ముందుకు వస్తాం. కానీ అట్లా కాకుండా మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల్ని పెంచుతున్నారు, పెంచి బాగా చదివిస్తున్నారు. చదివించిన నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా కడాన నీ కూలిపైన జీవనోపాధి కోసం ఆధారపడుతున్నానంటే బాధ ఇదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీకు ఒక అమ్మాయి ఉంది, బయట వెళితే తిరిగి సురక్షితంగా వస్తుందని నమ్మకం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకో పక్క చాలని ఆదాయంతో పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ట్యాక్సుల ద్వారా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు అన్నీ పెరిగిపోయి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి, 5 ఏళ్లకు మీ జీవన ప్రమాణాలేంటి? ఈరోజు మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? పొదుపు ఏమన్నా ఉందా? లేకపోతే మీ కష్టాలు పెరిగాయని ఆలోచించి నిర్ణయం చేయాల్సిన పని మీ అందరిపైన ఉంది. ఒక యువతను కోరుతున్నా. నేను నిన్న మొన్న చూశాను, ఎక్కడ పోయినా యువత 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండే యువత ఎక్కడ చూసినా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీది బంగారు భవిష్యత్తు. మళ్ళీ ఉద్యోగం కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఒక అడుగు ముందుకెయ్యండి. మీరు ఇంకా యువగళం బ్రహ్మాండంగా చేశారు. యువగళమే కాదు, కాలేజీల్లో ఉండే యువత, గ్రామాల్లో ఉండే యువత రోజుకు 1 గంట సమాజం కోసం ఆలోచించండి. రేపు ఎన్నికలు 100 రోజులు మీరు ఆలోచించండి. ఆ 100 రోజులు అయిన తర్వాత మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన అలయన్స్ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతులు కోరుతున్నాం. ఒక పక్క అక్వా రైతాంగం, పామాయిల్ రైతాంగం, హార్టికల్చర్ రైతాంగం, వరి పండించే రైతాంగం ఏమయ్యారో చూడండి. నీరు ఇవ్వలేరు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేరు. కడాన మురికి కాలువలు తీయలేక నిన్నొచ్చిన తుఫానుకి మొత్తం పంటలన్నీ ముంపు గురైపోయి ఎప్పుడూ జరగని నష్టం ఈరోజు మీకు జరిగే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఆలోచించమని కోరుతున్నా. ఉద్యోగస్తులు ఉన్నారు. ఒకప్పుడు ఉద్యోగస్తులకు మేము భయపడేవాళ్ళం. ఉద్యోగ సంఘాలు చాలా పవర్ఫుల్గా చేసేటివి. ఈరోజు ఒక్క ఉద్యోగ సంఘం కూడా పనిచేయలేని పరిస్థితి. మాట్లాడితే ఏసీబీ కేసులు, లేకపోతే ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల పడేస్తామంటే వాళ్ళు భయపడిపోయి సరెండర్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా పని చేయలేని పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న అంగన్వాడీకి చెప్పిన హామీలు నెరవేర్చలేదని రోడ్డు ఎక్కితే 9 రోజులుగా పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ పీఆర్సీ ఇచ్చాం, మీ హక్కులు కాపాడాం, ఎవరికి అన్యాయం చేయకుండా చేశాం. ప్రజల మనోభావాల ప్రకారం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేసే బాధ్యత. ఇంకో పక్క బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు 1 అడుగు ముందుకేయండి, మేము 100 అడుగులు